హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే అమ్మవారికి 13 రకాల పూలతో అయితే చక్కగా అందంగా అలంకరించి ఈ విధంగా అయితే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. ఇంకా ఉదయాన్నే నేను నిద్ర లేచి ఇంకా తలస్నానం అంతా చేసుకున్నాను. ముందు రోజు నైటే నేను దేవుడి సామాన్లు ఉన్న ఇల్లు అంతా శుభ్రపరచుకున్నాను అనమాట. పిల్లలు లేచాక ఇంకా కుదరదు. ఈరోజు అయితే నాకు లక్ష్మీవారం పూజ చేసుకున్నాను అనమాట. ఆ రోజు పిల్లలకు కూడా స్కూల్ ఉంది. ఇంకా ఆఫ్ సెక్షన్స్ ఇచ్చారు కదా, వాళ్ళకైతే 7:45కే స్కూల్ అనమాట. ఇంకా టిఫిన్లు ఇంకా పూజ అంటే చాలా లేట్ అయిపోద్దని నేను కొంచెం త్వరగా అయితే లేచి ఇంకా పరమాన్నం అయితే వండుకుందామని తీసాను. మేమైతే నార్మల్గా దేవుడు చేసేటప్పుడు అయితే పూజ కోసం పరమాన్నం ఏదైనా వండేటప్పుడు ఇత్తడి గిన్నెలో అయితే కుక్ చేసుకుంటాం అనమాట. ఒకవైపు పరమాన్నం కోసం అయితే పెట్టాను, ఇంకో వైపు అయితే పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను చట్నీ కోసం. అవి అయ్యేలోపు ఇంకా ఈ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందామని తీసాను అనమాట. ఇది మల్టీగ్రెయిన్ పౌడర్, ఇది అంగన్వాడీలో ఇచ్చారనమాట. ప్రెగ్నెన్సీ వాళ్ళకి గవర్నమెంట్ సప్లై చేస్తుంది కదా, ఆ పౌడర్ అత్తయ్య ఇచ్చారనమాట ఒక ప్యాకెట్. నాకు ఈ ప్యాకెట్స్ అనేవి మా చెల్లికి ఇస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ సప్లై చేస్తుంది కదా ప్రెగ్నెన్సీ వాళ్ళకి, తనకి ఇప్పుడు 6 months అనమాట. అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ అనేవి తనకి ఇవ్వండి, చక్కగా డెలివరీ అయ్యేటట్టు. ఇంకా ఆ పౌడర్ అయితే చాలా బాగుందనమాట. దోశలు వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేను అదే పిండి అయితే వేసుకొని అందులో కొంచెం బియ్యం పిండి వేసి సాఫ్ట్గా అయితే కలిపేస్తున్నాను అనమాట. ఇవి దోశలు వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది మల్టీగ్రెయిన్ పౌడర్ కదా, పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్దీ అనమాట. నేను ఈవినింగ్ టైము స్కూల్ నుంచి వచ్చాక అప్పుడప్పుడు కూడా ఇవి వాళ్ళకి చేస్తూ ఇస్తూ ఉంటాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే వేరే టిఫిన్స్ చేసే ఓపిక లేక నేనైతే ఇది కొంచెం అయితే కలిపేస్తున్నాను అనమాట. అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా మసాలా వేసి తగినంత వాటర్ వేసుకొని మనము దోశ బ్యాటర్ని ఎలా కలుపుతామో ఆ విధంగా కలుపుకొని మనము దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీటితో మనం చపాతీ, రోటీ అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా అయితే నేను కొంచెం దోశ బ్యాటర్లా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టాను. పిల్లలు ఇంకా లేవలేదు. వాళ్ళు లేచేలోపు నేను ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుందాం అనేసి టక్టకా అయితే పనులు అయితే చేసుకుంటున్నాను. వాటర్ అంతా కూడా బాగా మరిగింది. అందులో కొద్దిగా బియ్యం అనేది వేసాను అనమాట. ఆ ఉడికేలోపు నేనైతే దేవుడి కోసము కొంచెం పూలు అయితే తీసుకున్నాను. నిన్న కొంచెం పూలు అయితే కొనుక్కున్నాను అనమాట వెళ్ళి. మా ఫ్రెండ్ అయితే కొంచెం ఇచ్చారు. ఇంకొద్దిగా అయితే కింద ఓనర్ అక్క అయితే ఇచ్చారనమాట. మొత్తం 13 రకాల పూలు అనమాట. ఒక్కొక్క రకంవి 13 వేసి ఉండాలి. అన్నీ నేను సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను. ఈ కనకాంబరాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా, ఇంకా దాన్ని అయితే మాల కట్టాను అనమాట ఆ మెడలో వేద్దామని. ఇంకా అన్ని పువ్వులు కూడా 13 తీసి సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఈ పువ్వులన్నీ సంపాదించడానికి చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. ఇది ఉగాది ముందు, అమావాస్య ముందు అనమాట ఈ పూజ అనేది ఇక్కడ అందరూ కూడా చేసుకుంటున్నారు. అన్ని 13 రకాలతో అయితే అమ్మవారికి పూజ అయితే చేసుకోమని చెప్పారు. నేనైతే పూజే కదా చేసుకోమంటున్నారు. అలాంటి వాటిలో మనం ఫస్ట్ ఉంటాం కదా ఎప్పుడైనా. ఇంకా అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టము, అందుకే ఆమెకి అయితే నేను రకరకాల పూలతో అయితే పూజ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ పూలు నార్మల్గా అయితే మాకు దీపం పెట్టుకుందామన్నా దొరకవు. ఇంకా పూజ కోసం అంటే ఎవరైనా ఇస్తూ ఉంటారు కదా, నాకు మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకొన్ని అయితే చామంతులు, గులాబీలు, లిల్లీ పువ్వులు ఇలాంటివన్నీ నేను కొనుక్కున్నాను. ఇంకొన్ని పువ్వులు అయితే మా ఆంటీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. వాళ్ళ ఇంట్లో మందార పువ్వులు అన్నీ చాలా బాగున్నాయి, వాళ్ళైతే తీసుకొచ్చి ఇచ్చారు. నార్మల్గా దీపం పెడదామంటే ఈ సిటీ లైఫ్లో అసలు పూలు అనేవి దొరకవు. ఎప్పుడు కూడా 50 రూపీస్ ఇచ్చి కొనుక్కుంటూ ఉంటాను. అవి అయితే 1 వీక్ అలా వస్తూ ఉంటాయి నాకైతే. అదే మన పల్లెటూరులో అయితే ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని ఉంటాయి కదా. మా అమ్మాళ్ళ ఇంట్లో అయితే చాలా రకరకాల పూలు అయితే ఉంటాయి. ఆ పూలన్నీ వేరే, ఇంక ఈ పూలు అయితే ఫ్రెష్గా తీసుకొచ్చి ఇచ్చారు. నాకు ఈ ఫ్రెష్ పూలు అంటే చాలా ఇష్టం అనమాట. వాడిపోయిన పూలన్నీ పక్కన పడేసి ఇవి కూడా యాడ్ చేసుకొని అమ్మవారికి అయితే చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా ఒకవేళ చేయాలనుకుంటే అమ్మవారికి 13 రకాల 13 పువ్వులతో అయితే పూజ చేసుకోండి, చాలా మంచిది. నేను అమ్మవారికి అయితే ఈ సంవత్సరము చాలా అందంగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. పరమాన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని డెకరేషన్ ఐటమ్స్తో ఈ విధంగా అమ్మవారికి డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట. ముందుగా విఘ్నేశ్వరుడికి దీపం, ధూపం, నైవేద్యం సమర్పించి ఇంకా ఆయనకి ఇష్టమైన గరికతో అయితే ఆయనకైతే పూజ అయితే చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి అయితే నేను అష్టోత్తరాలు చదివి ఈచ్ ఫ్లవర్
అయితే అలా యాడ్ చేసుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ఛానల్కి చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేశారంటే ఫర్దర్గా ఈ వీడియో అనేది ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది, అందువల్ల నాకు చాలా యూజ్ అనమాట. నేను త్వరలోనే ఇంకా టైలరింగ్ క్లాస్కి అయితే వెళ్తున్నాను, అందుకే నాకు కుదరట్లేదు వీడియోస్ పోస్ట్ చేయడానికి. తర్వాత నుంచి నేను మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఎలా స్టిచ్ చేయాలో నార్మల్ నీళ్ళతో అనేది వీడియోస్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. నాకైతే చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి అనమాట ఆ వీడియోస్ పోస్ట్ చేయమని. నేనైతే తప్పకుండా వీలు కుదిరినప్పుడు అయితే నేను బ్లౌజెస్కి వర్క్ వేసేటప్పుడు ఇంకా అదే కంటెంట్తో నేను చేయాలనుకుంటున్నాను అనమాట. వారికి పూజ చేసేటప్పుడు నేను లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి అయితే రకరకాల పువ్వులతో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను ఈరోజు అయితే మందార పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, లిల్లీ పువ్వులు, మల్లె పువ్వులు, జాజి పువ్వులు ఇంకా రకరకాల పువ్వులతో అయితే అమ్మవారికి అయితే ఈ విధంగా అయితే 13 రకాల పువ్వులతో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా అమ్మవారికి అయితే ధూపం ఇంకా నైవేద్యం అయితే సమర్పించాను అనమాట. ఈరోజు నైవేద్యంగా నేను పాలతో చేసిన పరమాన్నం అయితే పెట్టాను. ఇంకా చాలా రకాల పళ్ళు అయితే సమర్పించుకున్నాను. తర్వాత హారతి ఇచ్చాను అనమాట దేవుడికి. ఇంకా దండం పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరికాయ కొట్టి ఈరోజు పూజ అయితే ఈ విధంగా సింపుల్గా జరిగింది. పూజ నేను ఎలా చేసుకున్నా నాకైతే కామెంట్ చేయండి. నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఇన్ని పూల అలంకారంతో మా అమ్మవారు ఎలా ఉన్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చూడండి నిండుగా పూలతో ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. ఇంకా లక్ష్మీదేవి అంతా మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఆ రోజంతా నాకు అస్సలు గుడ్ నుంచి బయటికి రావాలనిపించలేదు. కానీ పిల్లలకి ఇంకా స్కూల్కి టిఫిన్లకి అన్నిటికీ టైం అయిపోతుంది అనమాట. ఆ రోజు అయితే నేను నైవేద్యంగా పళ్ళు అన్నీ పెట్టుకున్నాను. పూజ అయితే కంప్లీట్ చేసేసరికి నాకు 1/2 అవర్ పట్టింది. అంతలోగా మా పిల్లలు మా వారు అందరూ లేచారు. ఇంకా ఆ రోజు చట్నీ అయితే చేశాను అనమాట. పల్లీలు ఫ్రై చేశాను కదా, దానికి చట్నీ అయితే చేశాను. ఇంకోవైపు లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ పెట్టాను. ఆ రోజు అయితే దొండకాయ ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేశాను అనమాట. కర్రీ అయితే ఇంక పిల్లలు కూడా లేచారు, వాళ్ళకైతే ఫ్రెష్ అప్ చేయించాలి. ఇంతటితో వీడియో అయితే సమాప్తం అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.